ఒక్కసారి చపరిగానే చూడండి, బండి కావాలని ఇంట్లో ఏడ్చి తీసుకుని ఉండొచ్చు, కానీ వాళ్ళ అయ్యి ఎంత కష్టపడి దాచిన పైసలు అన్నీ పెట్టేసిండు. ఈడు ఎంత సంతోషంగా ఉన్నాడు, కానీ వాళ్ళ అయ్య ఎంత బాధలో ఉన్నాడు. అయినా సరేలే, కొడుకు సంతోషమే నా సంతోషం అనుకుంటా వాళ్ళ అయ్య ఏదో ఉన్నాడంటే ఉన్నాడు. కానీ ఈ తల్లి ఉంది కదా, ఈమె బి సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు అసలు. విన్ని, అరే నువ్వు చదివిస్తున్నావు కదా, కష్టపడి జాబ్ చేసి బండి కొనుక్కొని చెప్పాలి. కానీ ఏదో వాడు కొడుకు మారం చేసిండు, నేను నాకు ఇప్పియాలా, లేకపోతే ఏంటి నేను ఏదో కారణాలు చెప్తారు, 100 కారణాలు చెప్తారు. అంత మాత్రాన వాళ్ళు నెత్తి మీద ఎక్కించుకొని అస్సలు కూర్చోరు. కష్టపడి జాబ్ చేసి చదువుకొని పొజిషన్కి వచ్చి జాబ్ చేసి కొనుమని చెప్పాలి, అప్పుడు తెలుసు డబ్బు విలువ. కష్టపడి ఇట్లా అంటే మిడిల్ క్లాస్ ఎంత కష్టపడి పైసలు దాస్తాడు, ఏ పనైనా చేయడానికి ఫ్యామిలీ కోసం రెడీ అయిపోతారు. ఇట్లాంటి వాళ్ళు చెప్పరిగాళ్ళు ఉంటే కొడుకులు ఉన్నదంతా విక్తుంది, ఏం మిగిలకుండా అయిపోతుంది. లాస్ట్కి వాడిపోయి చిచ్చోరాడు అయిపోతాడు, చిల్లర అయిపోతాడు, చదువుకోడు, బండి ఉంది కదా నేను జాబ్ చేస్తాను, అది చేస్తా ఇది చేస్తా అని నాశనం అయిపోతారు. వీళ్ళని ఇట్లాంటి వాళ్ళని ముందే కంట్రోల్లో పెట్టుకోవాలా. రేపు మనకే గాలికి పోయే గంప వచ్చి మనకే తగులుతుంది, కంట్రోల్లో పెట్టుకోవాలా. సంతోషం చూడాలి, ఎంత బాధపడుతున్నావు. పెద్ద బండి కావాలి మళ్ళీ ఆయనకి.